అది ఆ జోష్ కావాలి. వెనకాల చాలామంది యూత్ ఎవరు కొట్టట్లే, అయినప్పుడు కూడా సరదాగా మీ అందరి కోసం ముందుగా ఈ 4వ వార్షికోత్సవం ఈ యొక్క వెండితెర అవార్డ్స్కి ప్రతి సంవత్సరం నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఈ వెండితెర అవార్డ్స్లో చాలాసార్లు మిమిక్రీ చేసే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా అన్నయ్య సో బొప్పన విష్ణు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. అండ్ ముందుగా ఈరోజు ఈ కార్యక్రమంలో సరదాగా ఒక చిన్న మిమిక్రీ అంటే కేవలం వాయిస్ చేస్తేనే నవ్వరు కాబట్టి ఒక చిన్న కాన్సెప్ట్ చేస్తాను మీ అందరి కోసం. ఈ 2024లో మన రాజమౌళి గారు కనుక అరుంధతి పార్ట్ 2 తీస్తే ఎవరైతే కనుక పశుపతి డైలాగ్ని పర్ఫెక్ట్గా చెప్తే వారికి అనుష్క గారి పక్కన హీరో అవకాశం అనగానే చాలామంది కమెడియన్స్ వచ్చారండి, చాలామంది హీరోస్ వచ్చారు. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ స్టైల్లో చెప్తే ఎలా ఉంటుంది అనేది నా కాన్సెప్ట్. తర్వాత రాజకీయ నాయకులు వచ్చి ఒక పద్యాన్ని చెప్తే ఎలా ఉంటుందో ఇది 2 కాన్సెప్ట్ చేస్తాను. ముందుగా ఒరిజినల్ డైలాగ్ మీ అందరూ తెలిసిందే అరుంధతిలో. ఒసే అరుంధతి, నీకు పెళ్ళ 80 ఏళ్ళుగా పగతీరని పిశాచిన కసితో రగిలిపోతున్నాను. నన్ను చంపి ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే వదల. ఇంత పవర్ఫుల్ డైలాగ్ని ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో కామెడీగా చెప్తే ఎలా ఉంటుందండి. సమాధి లోపల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు బద్దలు కొట్టమని. ముందుగా రాయలసీమ భాషలో చక్కగా హాస్యాన్ని పండించేసే వరకే జయప్రకాష్ రెడ్డి గారు ఇంకా పశుపతి క్యారెక్టర్ ఇస్తే వచ్చి అరుంధతి గొప్పదానా ఏవే సమాధిలో పెట్టినావా, నేనమ్మి నీ బావడి పశుపతిని మాట్లాడుతున్నా, లోపల కూజాలు చెంబులవుతున్నాయి అమ్మి, వచ్చి సమాధి బద్దలు కొడతావా, నెత్తి మీద బాంబు ఏమంటావా. మా నాయన షీటిగండం అనే ముసలాయాలు సమాధి గండమని చెప్పకుండా పోయినాడే. అరుంధతి పో గబ్బుదానా, నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు అనగానే ఏమండి వాయిస్ నచ్చితే జిఎస్టీ ఏం పర్లేదు, మనకి చెప్పలు కొట్టొచ్చండి. అక్క మీరందరూ అలా సైలెంట్గా ఉండి మాకండే నవ్వుతూ ఉండాలా, చెప్పలు కొడతా ఉంటే కొత్త వాయిస్లు వస్తాయి. అదే నెక్స్ట్ డైలాగ్ చెప్పడానికి సమాధి లోపల నుంచి బాబుమోహన్ గారు అలియాస్ పాయ గారు ఆయన సిగ్గుపడుతూ డైలాగ్ చెప్తే అమ్మా అరుంధతి బొమ్మాలి బచ్చక 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 అరుంధతి, నువ్వు సమాధి బద్దలు కొట్టపోయినా నా దగ్గర సమాధిలో 3 పంది పిల్లలు ఉన్నాయమ్మా. నల్ల పంది, ముళ్ళ పంది, బురద పంది, ఎందుకో ఏమిటి ఎలా రాత్రంతా ముద్దులు 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 అమ్మాయి ఉంటానమ్మా. ఈ రకంగా బాబుమోహన్ గారు చెప్తారు. అదే నెక్స్ట్ ఇండస్ట్రీలోనే చాలా అద్భుతమైన పర్సన్ మన పోసారి కృష్ణమూర్తి గారు. ఆయన టీవీ డిబేట్లో మాట్లాడతారు. కొంచెం ఎమోషనల్గా పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. ఏవే అరుంధతి పిచ్చిదానా, మెట్టలదానా, ఎండాలు పెడతావే సమాధిలో. అబ్బా అరుంధతి, నేను మారిపోయా బంగారం, నువ్వు కనుక సమాధి బద్దలు కొట్టపోతే లోపల పేపర్ వాడున్నాడా పాలవాడున్నాడా అనుమానం వస్తుంది కదండి. అరుంధతి, నువ్వు సమాధి బద్దలు కొట్టవే, పెట్టల్లాడా, నువ్వు సమాధి బద్దలు కొట్టపోయినా నువ్వు అంటే నాకు ఇష్టం బంగారం. ఐ లవ్ యూ అరుంధతి, ఐ లవ్ యూ, ఉంటా, మాకు నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు. ఈ రకంగా పోసారి గారు చెప్తారు. సో వెరీ యూనిక్ వాయిస్ చేస్తాను. కమెడియన్ సప్తగిరి గారు, ఈయన కనుక ప్రేమకథ చిత్రం నుంచి వాయిస్ తీసుకుని ఈ డైలాగ్ చెప్తే, ఎవరే నువ్వు గ్రామాంతరవాసి కప్పలాగున్నావు, ఊరికి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న, ఆ మాత్రం సమాధిలో పెట్టేస్తావా. ఒరే సుధీరా ప్రవీణ ఏడ్రా ఇది బొమ్మాలి కాదు, దీన్ని అమ్మాలి. అక్క ఇప్పుడే వస్తానక్క, చుచ్చుకుపోయేస్తానక్క, ఏమక్క మళ్ళీ సమాధిలో పెడతావా. ఒరే సుధీరా 80 సంవత్సరాలు సమాధిలో పెట్టేసిందిరా, గులాబీ జమ కడగలాడిపోయింది. అక్క నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు, ఏంటే మగజాతిని తొక్కేస్తారా. అబ్బా ఆహా అట్నా. ఈ రకంగా మన సప్తగిరి గారి యొక్క వాయిస్తో సరదాగా డైలాగ్ చెప్పొచ్చు. కొంచెం ఎంఎస్ నారాయణ గారు కనుక ఫుల్గా మందాగి ఈ డైలాగ్ చెప్తే, మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. వసే అరుంధతి, నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటే నన్ను పెళ్లి చేసుకుంటే నేను రెచ్చగొట్టావా, రెచ్చగొట్టావు 80 సంవత్సరాలు సమాధిలో పెడతావా. అరుంధతి రావే రా. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, వచ్చి సమాధి భద్రకొట్టి బంగారం. వాటర్ ఇచ్చావు మ్యాటర్ ఇది, లోపల కండలు మామూలుగా ఉండేవే, రామ్మా రా. ఈ రకంగా ఎంఎస్ నారాయణ గారికి వాయిస్ తీసుకోవచ్చు. ఇది బేసిక్గా మన అందరం కూడా జనరల్గా వింటాం ఈ వాయిసెస్ని. సరదాగా నేను క్రియేట్ చేసింది ఏంటంటే, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆల్మోస్ట్. విజయ్ దేవరకొండ గారు కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. అర్జున్ రెడ్డి వాయిస్ తీసుకుందాం, అమిత్ ఫైట్ సీన్లో ఉన్న వాయిస్ వేరియేషన్ తీసుకుందాం, లోపల నుంచి ఆయన స్టైల్లో. ఏం మాట్లాడుతున్నావే అరుంధతి, ఎవరు
ఒకటి కాదు, రెండు కాదు, 80 సంవత్సరాలు సమాధిలో పెట్టినావే. అరే శివ, ఏంద్ర ఇంత గలీజ్గా ఉంది ఇది? ఏమన్నాను రా నేను? చెప్పరా ఏమన్నాను రా? మేడం మేడం ప్లీజ్ మేడం పెళ్లి చేసుకోండి అన్నాను రా. 80 సంవత్సరాలు సమాధిలో పెట్టిందిరా అది. అసలుకే నేను శంకి గాని గలీజ్ మాటలు వస్తాయి. అరుంధతిని సమాధి బదులు కొట్టమని చెప్పరా. అరే శివ, ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే, మనకైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా. ఏమన్నా లైఫ్ మొత్తం మీదే కనబడుతుందిరా, ఇంక ఎఫెక్ట్ ఏముందిరా. అరే వచ్చి సమాధి బతుడు, ఏం మాట్లాడుతున్నావి అరుంధతి? నచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. వాట్సాప్ మరౌడి బాయ్స్. ఈ రకంగా హీరోస్ కూడా తీసుకొచ్చండి. సరదాగా జబర్దస్త్లో నుంచి చమక్ చంద్ర గారు కనుక ఈ యొక్క పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఏమండి అరుంధతి గారు, మీ మనసులో ఎవరు లేరు, నా మనసులో ఎవరు లేరు? ఏమండి మీ ఆయన ఇంట్లో లేడు, నా పిల్లం ఇంట్లో లేదే, బట్టే బద్దానా? అరుంధతి గారు పెళ్లి చేసుకుంటారా లేదా అన్నాను. నా కరివేపాకు, నా జీలకర్ర పిల్లం మగవాళ్ళని చూడకుండా 80 సంవత్సరాలు సమాధులు పెట్టేశారండి. నేను కనుక కొట్టాలంటే మామూలుగా ఉండదే, చిత్ర చేస్తా అరుంధతి. ఈ రకంగా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అరుంధతి స్పూఫ్ అండి. ఇప్పుడు మన యొక్క ఈ వెండితెర అవార్డ్స్కి బొప్పన విష్ణు గారు చాలామంది సినీ రాజకీయ నాయకుల్ని చాలామందిని పిలిచారండి. ఒక్కొక్కరు వచ్చి వేదిక పైన మన స్పాన్సర్స్ ఒక ఆఫర్ ఇచ్చారండి. ఎవరైతే కనుక ఏదైనా ఒక పద్యాన్ని చెప్పండి, ₹1,00,00,000 ఇస్తామన్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.